భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా 351 కోట్లతో చేపట్టిన పనుల్లో భాగంగా జీర్ణోద్ధరణ కళావాహన పూజలు నిర్వహించారు. ఆలయం లోపలి ఉపాలయాలు, గోపుర ప్రాకారాలకు త్రితండి చినజీయార్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణాలు, మేళతాళాల మధ్య కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దామోదర్రావు దంపతులు, ప్రధాన అర్చకులు, ఋత్వికులు పాల్గొన్నారు. జరిగి ఉంటాయి. ఎందుకంటే ప్రకృతిలో ఉండేటటువంటి ప్రభావాన్ని బట్టి స్వామి వెంచేసి ఉండేటటువంటి స్థానాలలో ఎప్పుడైనా చిన్న చిన్న సేవలు అవసరమైతే దాన్ని జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ సరైనటువంటి క్రమాన్ని అక్కడ జరిగేటట్టు చేయడం అనేటువంటి ఒక పద్ధతి. గతంలో మన కొండపల్లి వాసుదేవరావు గారు కమిషనర్గా ఉండేటప్పుడు మన పెద్ద జిఎస్ స్వామి వారు, వానమామలై జిఎస్ స్వామి వారు, కంచి స్వామివారు కూడా ఇక్కడికి ఇచ్చేసి స్వామివారి యొక్క బయట ఈవేళ మనం కళ్యాణాన్ని జరుపుకునేటటువంటి మండపాన్ని, అలాగే ఇక్కడ స్వామి యొక్క సన్నిధానం పైన ఉండేటటువంటి విమానాన్ని, లోపల స్వామి యొక్క ఆరాధనలు జరిగేటటువంటి మూల స్థానాన్ని కూడా ఖమ్మం